లండన్ అన్నటువంటిది పెద్ద గొడవకి కేంద్రం కాబోతుందా? దాన్ని ఇరాన్ టార్గెట్ చేసే ధైర్యం చేస్తుందా? అలర్ట్ అయితే అయిపోయింది బ్రిటన్. ఎందుకంటే బ్రిటన్‌లో ఉన్నటువంటి అమెరికన్ ఎయిర్ బేస్ దగ్గర నుంచి B-1 బాంబర్‌లొచ్చి ఇరాన్ మీదన పౌండ్ల కొద్దీ బాంబులేసింది. విధ్వంసం మామూలుగా జరగలేదు. పెను విధ్వంసమే జరిగింది. ఆ తరువాత కాల్పుల విరమణ ప్రకటించేశాడు ట్రంప్. ఇది ఐఆర్‌జీసీ కాలిపోతుంది. మొన్ననే ప్రకటించింది బ్రిటన్‌కి తగిన బుద్ధి చెప్తామని. ఆ తర్వాత సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఆట మారుతోంది. కథ మారుతోంది. ఇప్పుడు తాజాగా వచ్చేటప్పటికి లండన్ ఎయిర్‌పోర్ట్‌తో పాటుగా ఏమన్నా ఇంపార్టెంట్ పాయింట్స్‌ని టార్గెట్ చేస్తదా ఇరాన్? గతంలో కూడా సౌదీ అరేబియాకి, దుబాయ్‌కి ఇట్లాంటి గల్ఫ్ దేశాలకు హెచ్చరికలు పంపించాక ప్రధానంగా ఎయిర్‌పోర్ట్‌లనే టార్గెట్ చేసింది. కాబట్టి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్‌ని ఇప్పుడు లండన్‌తో పాటుగా ముఖ్యమైనటువంటి ప్రదేశాలలో ఇరాన్ థ్రెట్‌ను దృష్టిలో పెట్టుకొని తగినటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు.